హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు టమాటా గొజ్జు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఆలు టమాటా గొజ్జు కోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టమాటా ముక్కల్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ పొటాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కల్లుప్పు, కొంచెం కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని, 1 టీ స్పూన్ ఆయిల్, 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 నుంచి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానికి ఉన్న గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి నీళ్ళను ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. పొటాటోస్ని ఒక 2-3 సపరేట్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకోవాలండి. స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా కొన్ని ఇందులో పోసి కలిపేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం మనం ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని పోపు అనేది బాగా వేగాక మనం ఇందులో వేసేసుకోవాలి టమాటా గుజ్జులోకి. అంతేనండి, సింపుల్గా ఆలు టమాటా గుజ్జు రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సబ్స్క్రైబ్.